యోగా, ప్రాణాయామ. యోగా, ప్రాణాయామ తోటి మరి ఇన్‌ఫర్టిలిటీ పేషెంట్స్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో ప్రెగ్నెన్సీ వాళ్ళకి హెల్ప్ అవుతుందా? లేదా? సో, డెఫినెట్‌గా అందరికీ ఎట్లయితే హెల్ప్ అవుతదో యోగా, ప్రాణాయామ తోటి డెఫినెట్‌గా హెల్ప్ ఉంటది. కానీ జస్ట్ యోగా అండ్ ప్రాణాయామం మీద డిపెండ్ అవ్వద్దు. రీసెంట్‌గా ఒక కపుల్ వచ్చి జస్ట్ ఇవాల్యుయేషన్ కోసం అని వచ్చిండ్రు. వచ్చినంక చూసినాము. మేడం మేము యోగా, ప్రాణాయామ గూడా జేస్తున్నాము. అందుకనే ఇంకా ప్రెగ్నెన్సీ రాకున్నా కొద్దిగా కూల్‌గున్నాము. టైం ఉంది గదా అని. సిన్స్ 1 ఇయర్ మేము స్ట్రిక్ట్‌గా జేస్తున్నాం యోగా అండ్ ప్రాణాయామ. అందుకని ఇంకా అవ్వలేదని ఇప్పుడొచ్చినామంటే, వన్ టేక్ హోమ్ మెసేజ్ ఇస్ జస్ట్ యోగా అండ్ ప్రాణాయామ అంటే అది ఒక ఎమోషనల్ సపోర్ట్ మాత్రమే. అందరికి ఎట్లయితే హెల్త్‌ని బెటర్ చేస్తదో అంతే. కానీ మీ ఫర్టిలిటీ ఇష్యూస్‌కి ఏదైతే కారణాలున్నాయో, ఇన్‌ఫర్టిలిటీ కారణాలేమైతే ఉన్నాయో వాటిని తొలగించలేదు. ఒక స్ట్రెస్‌ని కొంచెం డీస్ట్రెస్ చేయొచ్చు. మీ యోగా తోటి, ప్రాణాయామ తోటి డెఫినెట్‌గా మైండ్ కామ్ అవ్వచ్చు. మైండ్ కామ్ అవుతుంది. పెల్విక్ ఆర్గన్స్‌కి బ్లడ్ సప్లై బెటర్ ఉంటది. హార్మోన్స్ బెటర్ కండిషన్‌లో ఉండొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓ పేషెంట్స్‌కి కొంచెం హెల్ప్ అవుతది. బట్ ఎవ్రీథింగ్ అంటే ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమొద్దు. జస్ట్ యోగా, ప్రాణాయామ యెస్. ఒకవేళ ఇవాల్యుయేషన్ అంతా చేసి అంతా బానే ఉంది అంటే ఒక 6 మంత్స్ వెయిట్ చేసి చూడండి యోగా, ప్రాణాయామతోటి. కానీ అంతకు మించి మీరింకా దీనితోటే అవుతది అన్న నమ్మకంతోటైతే ఉండొద్దు. యోగా, ప్రాణాయామ డెఫినెట్‌లీ హెల్ప్స్ ఇన్ డీస్ట్రెసింగ్. కార్టిసాల్ లెవెల్స్ అంటే స్ట్రెస్ హార్మోన్ అనేది తగ్గి మీ ఓవ్యులేషన్ ఇంప్రూవ్ అవ్వచ్చు. మీ బ్లడ్ ఫ్లోస్ ఇంప్రూవ్ అవ్వచ్చు. హార్మోన్స్ బెటర్ అవుతాయి. కానీ అదొక్కటే దాని మీద డిపెండ్ అవ్వద్దు. థాంక్ యూ.